శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప తత్వాన్ని, ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. అంటే ఒక దేవుణ్ణి ప్రార్థిస్తాము, మనకి ఫలితాలు రాలేదు అంటే, ఫలితాలు రావటం అంటే మనం కోరుకున్నవి జరగలేదు, కాదు ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు అని మారుస్తాం, లేదా ఈ మతం కాదు ఇంకో మతం అని మారుస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేటువంటిది గురుదేవులు చెబుతూ ఉన్నారు. ఒకడు నుయ్యి తవ్వను ఆరంభించాడు. 4-5 బారల లోతు తవ్వి నీరు పడక మరో చోటు నిర్ణయించి అక్కడ ఇంకా లోతుగా తవ్వాడు. ఒక చోట కొంత తవ్వాడండి, నీళ్లు పడలేదు. మళ్ళీ అక్కడి నుంచి తీశాడు, ఇంకో పాయింట్ నిర్ణయించుకున్నాడు, అక్కడ తవ్వాడు. కానీ అక్కడ నీరు పడకపోవడంతో మరో తావును నిర్ణయించి అక్కడ మరింత లోతుగా తవ్వాడు. కానీ ఫలం కలుగలేదు. చివరకు విసిగి వేసారి ఆ పనినే విడిచిపెట్టేశాడు. ఈ 3 నూతుల లోతు కలిపి 25 బారలకు కాస్త తక్కువగా ఉంటుంది. ఒక చోటు విడిచి మరో చోట తవ్వనారంభించటానికి బదులు తాను పడ్డ శ్రమలో సగమైన ఓపికతో మొదటి నూతికే వినియోగించి ఉంటే అతడికి నీరు లభించేది. అంటే ఉదాహరణకి నీళ్ల కోసము ఒక చోట 25 అడుగులు దవ్వాడు అనుకుందాం అనుకోండి, నీళ్లు పడలేదు. మళ్ళీ ఆ పాయింట్ కాదు ఇంకో పాయింట్ అని మార్చి అక్కడ 50 అడుగులు దవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడలేదు. వెంటనే మూడో పాయింట్కి వెళ్ళి అక్కడ ఒక 100 అడుగులు తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడలేదు. అంటే ఏమైందండి, ఒక 25 + 50 + 100 175 అడుగులు మొత్తం అతను తవ్వాడు. ఈ 175 అడుగులు కూడా 3 చోట్ల కాకుండా ఒకే చోట తవ్వాడు అనుకోండి, ఏం 130కో 140కో 150కో నీళ్లు పడి ఉండేవి కదా. ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని మరో మతం, ఈ విధంగా మతధర్మాలను ఊరక మార్చుకునే వారి విషయం కూడా ఇలాంటిదే. ఏదైనా ఒక్క మతాన్ని నమ్ముకొని దాన్నే శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే విజయం తప్పక చేకూరుతుంది అంటున్నారండి. పతివ్రత అయిన స్త్రీకి జన్మజన్మాంతరాల్లో సైతం భర్తతో ఎడబాటు ఉండదు. అలాగే ఇష్టదైవం పట్ల శ్రద్ధాభక్తులు కలవాడు నిశ్చయంగా భగవంతుడితో ఐక్యం పొందుతాడు. కలకత్తాకు వెళ్ళే మార్గాలు అనేకం ఉన్నాయి. అంటే ఇంకో ఉదాహరణ చెప్తూ ఉన్నారండి. సంశయ శర్మ అనే వ్యక్తి కలకత్తాకు పోవాలని దూరంలోని తన ఊరి నుంచి బయలుదేరాడు. దారిలో అతడు నేను శీఘ్రంగా కలకత్తా చేరే మార్గమేది అని ఒకడిని అడగ్గా అతగాడు ఇదిగో ఈ మార్గాన్ని బట్టిపో అన్నాడు. ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక సంశయ శర్మ మరొకడిని చూసి కలకత్తాకు దగ్గర దారి ఇదేనా అని అడిగాడు. ఆ వ్యక్తి అబ్బే ఇది కాదు, వెనక్కు మరలి ఎడమ చేతి వైపు ఉన్న దారి గుండా పోవాలి అన్నాడు. ఆ మార్గాన్ని బట్టి కొంత దూరం వెళ్ళి సంశయ శర్మ మళ్ళా మరో వ్యక్తిని చూసి తోవ అడిగాడు. అతడు మరో దారి చూపించాడు. ఇలా పదే పదే తోవలను మార్చుకుంటూ సంశయ శర్మ పొద్దుగూకే వరకు నడక సాగించాడు. కానీ బయలుదేరిన చోటు నుంచి ఎంతో దూరం పోలేదు. నిజంగా కలకత్తాకు పోదలచిన వాడు నమ్మదగిన ఒకడు చూపినదేదో ఒక మార్గాన్ని బట్టి పోవాలి. అలాగే భగవంతుణ్ణి ప్రాపింపగోరేవాడు ఉత్తముడైన ఫలానా గురువును ఆశ్రయించి అతడు చూపే మార్గాన్ని శ్రద్ధాభక్తులతో అనుసరించాలి. దీన్ని మన జీవితంలోకి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏదో కొంతమంది ఒక చదువు చదువుతారు, లేదయ్యా ఈ చదువులో ఫలానా నాకు ఉద్యోగము సరిగా రాలేదు అని ఇంకోటేదో మొదలుపెట్టి ఆ ఇంకో చదువు చదువుతారు. అక్కడ కూడా వాడికి సరైన ఉపాధి దొరకలేదు, మళ్ళీ ఇంకోటేదో మొదలు పెడతాడు. అలా కాకుండా ఈ శ్రమంతా నువ్వు ఒకే రంగంలో పడ్డావనుకో, ఆ రంగంలో నువ్వు చక్కగా రాణించేటువంటి అవకాశం ఉన్నది. కుటుంబంలో అత్తమామల పట్ల కోడలు విధేయురాలై వారిని గౌరవిస్తూ వారికి సేవలు చేస్తూ ఉంటుంది. వారిని ఎన్నడూ నిరసించదు, వారి మాటను జబదాటదు.
అయినా తన భర్తని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అంటే చక్కటి కోడలు అనుకుందాం అనుకోండి. ఆ కుటుంబంలో అందరినీ గౌరవిస్తుంది, కానీ భర్తను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అంతే కదండి. అలాగే నీ ఇష్టదైవం పట్ల భక్తి శ్రద్ధలు వహించు, కానీ ఇతర దేవతలను నిరసించకు, వారిని పూజించు. సమస్త దేవతలు ప్రేమమూర్తి అయిన పరమేశ్వరుని రూపాలే కదా. అంటే నీకెవరో ఇష్టదైవము, ఆ ఇష్టదైవానికి సంబంధించిన సాధన చక్కగా చేసుకోవయ్యా, చక్కగా నీకు ఫలితం వస్తుంది. అంతేగాని ఇతర మతాలని కానీ ఇతర దేవుళ్ళని కానీ నిరసించద్దు, తప్పు అంటున్నారండి. ఎవరిని నిరసించద్దు, వాళ్ళని గౌరవించు, అందరినీ గౌరవించు, కానీ ఇష్టదైవం పట్ల భక్తి శ్రద్ధలు వహించు అని మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. స్వస్తి వాసుదేవ.